ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామంలో దేవునికి మొరపెడదాం రండి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట నా వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. గడిచినటువంటి 7వ నెలనంతని కూడా దేవుడు కనురెప్పల వలె కాచి కాపాడి ఈ 8వ నెల ఈ మొదటి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి తన కృపచేత, తన యొక్క బలము చేత, తన యొక్క ప్రసన్నత చేత మనలను మన కుటుంబాలను దేవుడు నడిపించి ఈ నెలంతా కూడా దేవుడు మనకును మన కుటుంబాలకును దేవుడు తోడుగా ఉండి దేవుడు మనల్ని నడిపించునుగాక. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాలను మనం ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాలను మనము పరిశీలన చేసి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు సంఘము ఎదగాలంటే, సంఘము క్షేమాభివృద్ధి నొందాలంటే మనం ఏం చేయాలి, సంఘం అంటే ఏంటి అన్నటువంటి విషయాల ద్వారా దేవుడు మాట్లాడునుగాక. మొదట సంఘం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి చాలా అందంగా సంఘాలు నిర్మిస్తూ ఉన్నారు, చాలా అందంగా సంఘాలను కడుతూ ఉన్నారు. మంచిదే. అయితే దేవుడు చెప్పినటువంటి సంఘం ఏది? దేవుడు చెప్పినటువంటి సంఘం ఎవరై ఉన్నారు? దేవుడు చెప్పినటువంటి సంఘం ఏదై ఉంది అని మనం ఒకవేళ గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు దేవుడు రక్షించబడినటువంటి వారిని, వ్యక్తులను చూసి సంఘము అన్నాడు. మందిరములో ఉన్న వారు దేవునికి సంఘమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీలో దేవుని ఆత్మ నివసించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఎవరు దేవుని ఆలయమై ఉన్నారు? మనమే ప్రభువుకు దేవుని ఆలయముగా ఉన్నాం, దేవునికి సంఘముగా ఉన్నాం. దేవునికి ఆలయమైనటువంటి వారు, దేవునికి సంఘమైనటువంటి వారు ఏం చేయాలి? క్షేమాభివృద్ధి నొందాలి. క్షేమాభివృద్ధి నొందాలంటే సంఘమైనటువంటి వారు, ప్రజలైనటువంటి వారు ఏం చేయాలి? ఆ సంఘం ఎదగాలంటే, ఆ సంఘం ఆశీర్వదించబడాలంటే, ఆ సంఘం క్షేమాభివృద్ధి నొందాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసి అయినటువంటి వాడు, కట్టబడినటువంటి వారు, దేవునికి ప్రియమైనటువంటి వారముగా మార్చబడినటువంటి వారు అభివృద్ధి నొందాలి. ఈరోజు రక్షించబడినటువంటి విశ్వాసి, సంఘముగా కట్టబడినటువంటి విశ్వాసి, సంఘముగా నిర్మించబడినటువంటి విశ్వాసి అభివృద్ధి నొందాలి. దేంట్లో అభివృద్ధి నొందాలి? ఆత్మీయ జీవితంలో అభివృద్ధి నొందాలి, వాక్య జీవితంలో అభివృద్ధి నొందాలి, ప్రార్థన జీవితంలో క్షేమాభివృద్ధి నొందాలి. ఈరోజు లోకములో ఉన్నటువంటి టెక్నాలజీ పెరిగిపోతా ఉంది, లోకము అభివృద్ధి చెందుతా ఉంది, లోకములో ఉన్నటువంటి వ్యక్తి అభివృద్ధి చెందుతూ ఉన్నాడు, లోకములో ఉన్నటువంటి సమస్తమును అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మొబైల్ ఫోన్ ఉంది, మరొక సంవత్సరం మరొకటి అప్డేట్ చేస్తాడు, నూతనమైనటువంటి టెక్నాలజీని కనబెడతాడు, నూతనమైన మోడల్స్ ను కనిపెడతాడు. ఇప్పుడున్నది రేపటికి ఉండదు, రేపటికి ఉన్నది ఎల్లుండికి ఉండదు. ఏంటంటే అప్డేట్ చేసుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అయితే సంఘముగా చేయబడినటువంటి విశ్వాసి, సంఘముగా నిర్మించబడినటువంటి, సంఘముగా ఉన్నటువంటి ఆత్మీయ బిడ్డలు దేవునిలో అభివృద్ధి చెందాలి. ఆత్మీయ జీవితాల్లో ఈరోజు అభివృద్ధి చెందాలి. ఈరోజు బిల్డింగ్ అభివృద్ధి చెందుతా ఉంది, సంఘం విస్తరించబడుతూ ఉంది, గోడలు విస్తరించబడుతూ ఉన్నాయి. చిన్న సంఘముగా ఉన్నది పెద్ద సంఘంగా మార్చబడుతూ ఉంది. 50 మంది విశ్వాసులుగా ఉన్నవారు 100 మంది విశ్వాసులుగా మార్చబడుతూ ఉన్నారు. ఆ బిల్డింగ్లు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, సంఖ్య అభివృద్ధి చెందుతూ ఉంది, జనసంఖ్య అభివృద్ధి చెందుతూ ఉంది.
అయితే సంఘముగా చేయబడిన మందిరములో ఉన్నటువంటి విశ్వాసి ఈరోజు అభివృద్ధి చెందట్లేదు, విస్తరించబడట్లేదు, ఈరోజు ముందుకు కొనసాగట్లేదు. ఉన్న విశ్వాసంలోనే ఉన్నటువంటి అదే ఆత్మీయ స్థితిలోనే ఉన్నటువంటి అదే ఒక స్టెప్ లోనే కూర్చుంటూ ఉండిపోతూ ఉన్నాడు, ముందుకు కొనసాగట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సంఘం క్షేమాభివృద్ధి నొంది అభివృద్ధి నొందాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు ప్రభు మనతో మాట్లాడును గాక. అభివృద్ధి చెందాలంటే మొదటి మెట్టు అపోస్తుల కార్యము 1వ అధ్యాయం, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 14వ వాక్యం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనము చదువుకుందాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియాయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచు ఉన్నారు. ఇక్కడ కొంతమంది వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. సంఘముగా చేయబడినటువంటి వారు, సంఘముగా నిర్మించబడినటువంటి వారు. ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను. వీరందరంటే ఎవరు అక్కడ కూడి ప్రార్థన చేస్తున్నారంటే, యేసయ్యతో కూడా ఉన్నటువంటి శిష్యులు, యేసు ప్రభు మాటలు విన్నటువంటి శిష్యులు, దేవుడు వారిని శిష్యులుగా తయారు చేసినటువంటి వారు. మీరు 13వ వాక్యాన్ని మీరు గమనించినప్పుడు ఎవరెవరు ఆ ప్రార్థనలో ఉన్నారని మనం వారి పేర్లను మనం చూడగలుగుతాం. ఆ శిష్యులను మనం చూడగలుగుతాం. శిష్యులతో పాటు కూడా కొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నారంట, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించు ఉన్నారని రాయబడింది. శిష్యులు ఉన్నారు, శిష్యులతో పాటు కొంతమంది స్త్రీలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థించే సంఘం నిలుస్తుంది, ప్రార్థన చేసేటువంటి సంఘం స్థిరపడుతుంది, ప్రార్థన చేసేటువంటి సంఘం క్షేమాభివృద్ధి నొందుతుంది, ప్రార్థన చేసేటువంటి సంఘం ముందుకు కొనసాగుతుంది, అభివృద్ధి నొందుతుంది. ఎవరు ప్రార్థన చేయాలి? బిల్డింగ్ ప్రార్థన చేయదు, బిల్డింగ్ లో ఉన్నటువంటి వస్తువులు ప్రార్థన చేయదు. ఎవరు ప్రార్థన చేస్తారంటే, మందిరములో సంఘముగా ఏర్పడినటువంటి వారు ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. అప్పుడు వారు అభివృద్ధి నొందుతారని రాయబడింది. కొంతమంది శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, కొంతమంది అనేకమైనటువంటి ఆ ఇబ్బందులు ఇక్కట్లు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. అయితే కొంతమంది అన్నీ ఉన్నప్పుడు ప్రార్థన చేయరు, అన్నీ ఉన్నప్పుడు దేవుని వెతకరు, ఆశీర్వాదముగా ఉన్నప్పుడు దేవుని వెతకరు, దీవెనకరముగా ఉన్నప్పుడు దేవుని వెతకరు. గాని అన్ని కోల్పోయినటువంటి పరిస్థితిలో, అన్ని విడవబడినటువంటి పరిస్థితిలో, ఆశీర్వాదం లేనటువంటి పరిస్థితిలో, దీవెనలు లేనటువంటి పరిస్థితిలో దేవుని సన్నిధానములో దేవుని వెతికి వచ్చి ప్రార్థన చేసేటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నాం. అయితే దేవుని వాక్యాలు రాయబడినది, ఇక్కడ రాయబడినది, స్త్రీలంతా ఏక మనసుతో ఎడతెగకుండా ప్రార్థన చేశారని రాయబడింది. ఆ శిష్యులతో పాటు ఆ స్త్రీలు కూడా ఆ ప్రార్థన సహవాసములో కలుసుకొని ఎడతెగక వారు ప్రార్థన చేయించి ఉన్నారని రాయబడింది. ప్రార్థననే మనకు ఊపిరిగా మారాలి, ప్రార్థనే మనకు బలముగా మారాలి. మన శ్రమలో మనల్ని బలపరిచేది ప్రార్థన, మనల్ని స్థిరపరిచేది ప్రార్థన, మనకు ఆధారముగా నిలబడేది ప్రార్థన. ఆ ప్రార్థన మనల్ని ఉజ్జీవింపచేస్తుంది, ఆ ప్రార్థన మనల్ని బలపరుస్తుంది. ఈరోజు ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు అభివృద్ధి నొందుతారని రాయబడింది. ఏళ్ల తరబడి సంఘానికి రావచ్చు, మందిరానికి రావచ్చు, ఆరాధనకు రావచ్చు, అయితే ప్రార్థన లేకుండా,
ప్రార్థన జీవితము లేకుండా ఎన్ని సంవత్సరాలు సంఘానికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు ఆరాధనకు వచ్చినా అభివృద్ధి అనేది లేదు, అభివృద్ధి అనేది ఉండదు, ఆశీర్వాదం అనేది ఉండదు. చెట్టు పెట్టి ఆ చెట్టుకు నీళ్లు పోయకపోతే ఆ చెట్టు అనేది ఎదగదు. ఒకవేళ భూమిలో ఉన్నటువంటి ఆ తేమ ద్వారా ఒకవేళ చెట్టు బ్రతకచ్చు గాని ఆ చెట్టులో అభివృద్ధి అనేది ఉండదు. ఆ చెట్టు ఎదగాలంటే, ఆ చెట్టు చిగురించి ఒక పెద్ద మానుగానో, పెద్ద వృక్షంగానో, లేదంటే ఫలాలు ఇచ్చే చెట్టుగానో ఆ వృక్షం, ఆ చెట్టు మారాలంటే ఆ చెట్టుని ఎదిగింపజేసేది నీళ్లు. నీళ్లు పోస్తున్నప్పుడు ఆ నీళ్లు ఏం చేస్తుంది? ఆ చెట్టుని ఎదిగింపజేస్తుంది. అదే రీతిగానే ప్రతి విశ్వాసి ఎదగాలంటే ప్రార్థన అనే నీరును ఎల్లప్పుడూ పోస్తూ ఉండాలి. ఈరోజు కొన్ని చెట్లు ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాయి, ఎండిపోయినటువంటి స్థితుల్లో ఉంటూ ఉన్నాయి, ఎదగలేదు. కారణం ఏంటి? ప్రార్థన అనే నీరు సరిపోవట్లేదు. ప్రార్థన అనేటువంటి నీరు ఆత్మీయ జీవితానికి సరిపోవట్లేదు, ఎదగలే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, సంఘం విశ్వాసి ఎదగాలంటే ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఈరోజు ప్రార్థన జీవితం కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. అది అపోస్తుల కాలములో మనం చూస్తున్నప్పుడు మేడ గదిలో వారందరూ కూడా ఏక మనసుతో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారని రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడినది, ఆ కాలం ముందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్యన నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన నాకలములు నెరవేరవలసి యుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ప్రసంగం చేశాడట. ఈరోజు మనల్ని నిలబెట్టేది ప్రార్థన, మనకు ధైర్యంనిచ్చేది ప్రార్థన. అసలు యేసు ఎవరో తెలియదు అన్నటువంటి వ్యక్తి యేసు ప్రభును మరణానికి అప్పగించినప్పుడు, ఆ సమాజ మందిరాల్లోనికి తీసుకెళ్తున్నప్పుడు యేసు ఎవరో అని తెలియదని భయపడినటువంటి వ్యక్తి పేతురు. అయితే యేసు ప్రభు కంటే బలమైన కార్యాలను చేయగలిగాడు, బలమైన పరిచర్యలు, ఆ బలమైనటువంటి అద్భుతాలు దేవుడు పేతురు ద్వారా చేశాడు. కారణం ఏంటంటే ప్రార్థన పేతురును నిలబెట్టింది. సంఘముగా చేయబడినటువంటి పేతురు మీద నేను సంఘాన్ని నిర్మిస్తానన్నాడు, కడతానన్నాడు. కారణం ఏంటి? పేతురే ఒక సంఘముగా నిర్మించబడి, పేతురే ఒక సంఘముగా కట్టబడుతాడన్నాడు. అలాగూ దేవుడు పేతురును ఒక సంఘముగా కట్టాడు. పేతురు ద్వారా అనేకమైన సంఘాలను దేవుడు ఏర్పరిచాడు, అనేకులను దేవుడు పురుకొల్పాడు, అనేకమైన అద్భుతాలను దేవుడు చేశాడు పేతురు ద్వారా. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎదగాలంటే, నీ కుటుంబం ఎదగాలంటే నువ్వేం చేయాలి? ఆత్మీయ జీవితంలో అయినా, ఆశీర్వాదంలో అయినా, దీవెనలైనా, మేలులైనా, దేంట్లో అయినా ఎదగాలంటే ఏం చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. ఏదో సంఘానికి వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన చేయటం కాదు, ఏదో మందిరానికి వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన చేయటం కాదు, ఏదో కష్టాలు వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన చేయటం కాదు. ప్రతి సమయమందును అసమయమందును, మనకు వీలు ఉన్నప్పుడును వీలు లేకపోయినప్పుడును ప్రార్థన కొరకు మనమే ఒక సమయాన్ని ఏర్పరచుకునేటువంటి వారముగా మనం ఉండాలి. ఈరోజు అనేక మంది ప్రార్థనలు నిలబెట్టారు, ప్రార్థన చేశారు. యోబుకు శ్రమ వచ్చింది, నిందలు వచ్చింది, అవమానాలు వచ్చింది, దోషణలు వచ్చింది, అనేకమైనటువంటి కార్యాలను యోబు సంధించాడు.
అయితే యోబు ఏం చేశాడు? ప్రార్థనను విడిచిపెట్టలే, తన విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కారణం ప్రార్థన నిలబెట్టింది, ప్రార్థన జీవింపచేసింది. ప్రార్థన రెండంతల ఆశీర్వాదాలను యోబు జీవితంలో తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని శ్రమలు శాతాను తీసుకొని వస్తూ ఉంటాయి. కొన్ని శ్రమలు మన జీవితాల్లో కొన్ని పాఠాలను నేర్పించడానికి కొన్ని శ్రమలు కలుగుతూ ఉంటుంది. ఆ శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలో నుండి సంథింగ్ లెసన్ దేవుడు నేర్పిస్తాడు. కొన్ని సాతాను ద్వారా కలిగించేటువంటి శ్రమలు, ఆ సాతాను ద్వారా కలిగే శ్రమల్లో కొన్ని వ్యాధులు ఉంటాయి, కొన్ని అనేక మరణకరమైనటువంటి స్థితిగతులను తీసుకొని వస్తూ ఉంటాడు. హత్యల వైపు, ఆత్మహత్యల వైపు, పాపం వైపు ఆ శ్రమలు ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని నడిపిస్తుంది. అయితే జీవితాల్లో కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ శ్రమల మధ్యలోనే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. ఆ శ్రమ మనకు జీవితంలో కొన్ని పాఠాల వైపు అది నడిపిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఏది వచ్చినా ఏమి కలిగినా ప్రార్థనను మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. ప్రార్థన చేసే వ్యక్తి దినదినం ఎదుగుతూనే ఉంటాడు, ఒక పెద్ద వృక్షముగా తయారవుతాడు. ప్రార్థించే వ్యక్తిని ఎవడు కదిలించలేడు, సాతాను కూడా కదిలించలేడని మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన లేదంటే సాతాను అనేక విధమైన వాటి ద్వారా అటాక్ చేస్తూ ఉంటాడు. అనేక విధమైన వాటి ద్వారా ఈరోజు ఎలాగైనా పడగొట్టాలని, ఎలాగైనా తన విశ్వాస జీవితాన్ని, తన ప్రార్థన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలని సాతాను ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సాతానును ఓడించాలంటే, తన ప్రయత్నాలను ఓడించాలంటే మనము ప్రార్థన చేసేటువంటి వారముగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఎదగాలి. ఈరోజు ఎదగట్లేదు విశ్వాసులు, ఈరోజు అభివృద్ధి నొందట్లేదు విశ్వాసులు. ఉన్న స్థితిలోనే, ఉన్న పరిస్థితిలోనే, ఉన్నటువంటి అదే స్థలంలోనే ఉంటూ ఉన్నా ఎదగట్లే, అభివృద్ధి నొందట్లే. కారణం ఏంటి? ప్రార్థన చేయట్లేదు, అందుకే ఎదగట్లేదు. ఈరోజు నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు? నేను ఎదిగిస్తాడు, నేను అభివృద్ధి చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవది మనం చూద్దాం. 2 తిమోతి గ్రంథము 3వ అధ్యాయం 2 తిమోతి గ్రంథము 3వ అధ్యాయము ఒక అద్భుతకరమైనటువంటి మాట మనకు కనబడుతుంది. ఆ మాటను మనం ఒకసారి గమనించినప్పుడు అద్భుత రీతికరమైనటువంటి మాటలు అక్కడ మనకు కనబడుతుంది. 2 తిమోతి గ్రంథము 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని 17వ వాక్యాన్ని మనము చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్యములో నిలిచిన సంఘం ఎన్నడూ కదలదు. నేను ఎప్పుడే చెప్పాను, సంఘం అంటే ఎవరు? నీవు, నేను దేవునికి సంఘముగా ఉన్నా. ఆ సంఘముగా ఉన్న నీవు క్షేమాభివృద్ధి నొందాలంటే, ఆ సంఘముగా ఉన్నటువంటి విశ్వాసి అభివృద్ధి నొందాలంటే మొదట
దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటువంటి విశ్వాసిగా మారాలి. ప్రార్థన చేసేటువంటి విశ్వాసిగా తయారు చేయబడాలి. అప్పుడే అభివృద్ధి నొందుతావు, ఆశీర్వాదంలో అభివృద్ధి నొందుతావు. దేవుని ఆత్మీయ జీవితంలో నీవు దినదినము అభివృద్ధి చెందుతూనే ఉంటావు. రెండవది, సంఘముగా తయారు చేయబడినటువంటి నీవు, వాక్యం అనేది సంఘానికి ఒక పునాది లాంటిది. వాక్యం అనేది విశ్వాసికి ఒక పునాది లాంటిది. ఆ పునాది సరిగా వేయబడాలి. బైబిల్ గ్రంథంలో రెండింటిని దేవుడు పోలుస్తాడు. ఒకటి ఇసుక మీద కట్టబడినది, రెండవది బండ మీద కట్టబడినది. ఇసుక మీద కట్టబడినది తుఫాను వచ్చి, అలలు వచ్చి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు ఆ ఇల్లు ఏం చేయబడుతుంది? కూల్చబడుతుంది. ఆ పునాది పడిపోతుంది. అయితే బండ మీద వేయబడినటువంటి కుటుంబం గాలి వచ్చినా, వరద వచ్చి ఆ ఇంటి మీద కొట్టినా ఆ ఇల్లు కూల్చబడలేదని రాయబడింది. కారణం ఏంటి? దేవుని మాట ద్వారా కట్టబడినది. బండ మీద కట్టబడినది దేవుని మాట మీద, అంటే దేవుని వాక్యం మీద. ఎవరైతే వాక్యము మీద కట్టబడి ఉంటారో, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, అవమానాలు వచ్చినా, అనేకమైన దూషణలు వచ్చినా కదల్చబడరో, కృంగిపోరు. కారణం ఏంటి? వాక్యం అనబడినటువంటి పునాది. వాక్యం ద్వారా వేయబడినటువంటి పునాది మీద కట్టబడినటువంటి కట్టడం, సంఘం ఏం చేస్తుంది? అది నిలుస్తుంది అని రాయబడింది. ఎన్నడు అది కదల్చబడదని రాయబడింది. అయితే ఇక్కడ రాస్తూ చదువుతున్నప్పుడు, దైవజనుడు ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు అక్కడ రాయబడినది. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, మనము చదువుతున్నటువంటి బైబిల్, మనము చదువుతున్నటువంటి దేవుని వాక్యం, అది మనుషుల ద్వారా కలిగినది కాదు. అది మనుషుల ద్వారా రాయబడినది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు దైవావేశం వల్ల కలిగినటువంటి ప్రతి మాటలను దేవుడు రాయించుకున్నాడు తన భక్తుల ద్వారా. ఆ వాక్యం దేని కొరకు? ఆ వాక్యం ఆశీర్వాదాల కొరకు మాత్రమే రాయబడిందా? ఆ వాక్యం దీవెనల కొరకే రాయబడిందా? ఆ వాక్యం దేని కొరకట? ఒకటి ఉపదేశించడానికి కొరకు, రెండవది ఖండించడానికి కొరకు, మూడవది తప్పును దిద్దుటానికి కొరకు, నాలుగవది నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది దేవుని వాక్యం. ఈరోజు ఆ వాక్యాన్ని దైవజనులు, ఈరోజు ఉన్నటువంటి సంఘములో, మందిరాల్లో ఉన్నటువంటి దైవజనులు ఉపదేశిస్తూ ఉన్నారు. ఉపదేశించడం అంటే ప్రకటించడం, ఉపదేశించడం అంటే తెలియజేయటం. ఈ బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు, ఈ బైబిల్లో ఉన్నటువంటి మర్మాలు, ఈ బైబిల్లో ఉన్నటువంటి సమస్త విధమైన వాటిని విశ్వాసులైన ప్రజలైనటువంటి వారికి బోధించి వారిని వాక్యాల్లో బలపరుస్తూ ఉన్నారు. వాక్యాల్లో వారిని నిలబెడుతూ ఉన్నాడు. దేవుని రాకడలో దేవునికి ప్రయోజకులుగా తయారు చేస్తూ ఉన్నారు. దేవుని రాకడలో కొనిపోబడుతున్నటువంటి, ఎత్తబడుతున్నటువంటి సంఘముగా నిర్మించబడుతున్నారు. ఎందుకు? ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ రాయబడినది, ఖండించుటకును తప్పును దిద్దుటకును. దేవుని వాక్యం ఖండిస్తుంది మనల్ని. తప్పుడు మార్గాల్లో నడుస్తున్నప్పుడు, తప్పుడు అడుగులు వేస్తున్నప్పుడు, అనేకమైన వాటిని చేస్తున్నప్పుడు, వాక్యమును చదివినప్పుడు, వాక్యాలను ప్రతి దినము మనము చదవగలిగినప్పుడు ఆ వాక్యమే మనల్ని ఖండిస్తుంది. రై, నీవు చేస్తున్నది తప్పు, నీవు తప్పుటడుగులు వేస్తూ ఉన్నావు, నీవు చేస్తున్నది సరైనది కాదు, నీవు చేస్తున్నది తప్పని ఎప్పుడు మనల్ని గ్రహింపజేస్తుంది వాక్యం. అంటే ఆ వాక్యాన్ని చదివినప్పుడు, ఆ వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు, ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేసినప్పుడు ఆ వాక్యము మనల్ని గుచ్చుతుంది. వాక్యం చదవకపోతే
చేసేవన్నీ కూడా కరెక్ట్ అనిపిస్తుంది. వాక్య జీవితం లేకపోతే మనుషుడు చేసేవన్నీ కూడా నేను చేస్తున్నది కరెక్ట్ అనుకుంటాడు. నేను చేసేది తప్పు లేదు, నేను ఏ తప్పు చేయలే, నేను చేసేదంతా కూడా కరెక్టే చేసుకుంటున్నా అనుకుంటాడు. అయితే వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు మనుషుడు చెప్పవలసిన అవసరం లేదు, మానవుడు చెప్పవలసిన అవసరం లేదు. వాక్యమే మనకు నేర్పిస్తుంది, వాక్యమే మనతో మాట్లాడుతుంది, వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? శిక్షిస్తుంది అని రాయబడింది. ఏంటంట? ఖండించుటకును. ఏది ఖండిస్తుంది మనల్ని? మొదట దేవుని వాక్యం మనల్ని ఖండిస్తుందమ్మా. ఈరోజు దేవుడి వాక్యం లేకపోవడం ద్వారా, దేవుని సత్యం తెలియకపోవడం ద్వారా మానవుడు చేసేది అంతా కూడా కరెక్ట్ అని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘం అభివృద్ధి నొందాలంటే రెండవది వాక్యం ఉండాలి. వాక్యము నేర్చుకోవాలి, వాక్యమును ధ్యానం చేయాలి. ఎవరి వాక్యం? దైవావేశం వలన కలిగినటువంటి వాక్యం. ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుంది? ఖండిస్తుందట. రెండవది ఏం చేస్తుందట? తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నదని రాయబడింది. అందుకే దేవుని మాటలంట, తేనె కంటేను జుంటె తేనె దారుల కంటేను కోరదగినవి, అది మధురమైనదని రాయబడింది. నీ వాక్యం నా పాదములకు దీపమై ఉన్నదంటాడు భక్తుడు. ఏదంట పాదాలకు దీపముగా ఉండేది? దేవుని వాక్యమట. ఎవరికి? పాదములకు దీపమై ఉన్నదంటాడు భక్తుడు. ఆ వాక్యాన్ని చదివినప్పుడే ఆ వాక్యము పాదములకు దీపముగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పును దిద్దుటకు, ఆ తప్పులను ఏం చేస్తుంది? సరి చేస్తుంది. ఒక ఇంజనీరింగ్ ఉన్నాడంటే, మెకానికల్ ఇంజనీరింగ్ ఉన్నాడంటే, ఏదైనా తప్పులు జరిగినప్పుడు దానిని సరిదిద్దుతాడు. ఒక వెహికల్ పాడైపోతే మెకానికల్ దగ్గర తీసుకెళ్తే ఆ మెకానికల్ పాడైపోయిన దానిని ఏం చేస్తాడు? సరిదిద్దుతాడు. ఎక్కడ పాడైపోయిందో, ఏ పార్ట్ పాడైపోయిందో, ఎక్కడ ఏది పని చేయలేదో దానిని సరి చేస్తాడు, దిద్దుతాడు. వాక్యము కూడా మనల్ని దిద్దుతుంది, మనల్ని సరి చేస్తుంది. వాక్యం లేకపోతే సరి చేయబడరు. వాక్యం లేదంటే, వాక్యం చదవలేదంటే సరి చేయబడరని దేవుని వాక్యం రాస్తున్నాడు. ఈరోజు ఏంటి? ఒకటి ప్రార్థన, రెండవది దేవుని వాక్యం అని మనము చూస్తూ ఉన్నాం. నువ్వు అభివృద్ధి నొందాలని అనుకుంటున్నావా? నీ జీవితంలో, నీ కుటుంబ జీవితాల్లో, అయ్యో అనేక సంవత్సరాలని మా కుటుంబ పరిస్థితి ఇట్లే ఉందయ్యా, మా జీవన శైలిలు ఎలాగనే ఉన్నాయి, రక్షించబడిన వారమే, విశ్వాసులుగా ఉంటున్న వారమే, మందిరానికి వెళ్తున్నటువంటి వారమే, అయితే మా కుటుంబాల్లో ఉన్న కష్టాలు తొలగిపోలే, అభివృద్ధిలే, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో అభివృద్ధి చెందట్లేదు మేము అనుకుంటూ ఉన్నారా? ఆలోచిస్తూ ఉన్నారా? ఎందుకు మేము అభివృద్ధి చెందట్లేదని ఎప్పుడైనా ఆలోచించావా? క్రైస్తవులే కదా, దేవుని బిడ్డలే కదా, ఎందుకు ప్రభు మమ్మల్ని ఆశీర్వదించట్లేదు, ఎందుకు అభివృద్ధి చేయట్లేదని దేవుని మీదే నిందారోపణలు చేస్తూ ఉన్నాం. ప్రభువే మమ్మల్ని అభివృద్ధి చేయలేదే, మేము దేవుని బిడ్డలుగా ఉంటూ ఉన్నామే అని దేవుని మీదే ఈరోజు నిందలు మోపుతూ ఉన్నామే. అయితే ఎందుకు మనం అభివృద్ధి చెందట్లేదు? ప్రార్థన జీవితం లేదు, వాక్య జీవితం లేదు, వాక్యం మీద స్థిరంగా ఉండట్లేదు, ప్రార్థనలో స్థిరంగా మనము జీవించట్లేదు, బలపడట్లేదు. అందుకే మనం అభివృద్ధి చెందట్లేదని ఈరోజు ఆలోచన చేయటం మర్చిపోయి దేవుని మీదే ఈరోజు నిందారోపణలు చేస్తూ ఉన్నారు. ఈ మాట వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు ఇంకా ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? ఎందుకు క్షేమాభివృద్ధి నీవు నొందట్లేదని ఈరోజు ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. మన జీవితాలతో, మన కుటుంబాలతో దేవుడు, మనలతో కూడా దేవుడు మాట్లాడి ఉన్నాడు.
యోబు ఎంత పెద్ద శ్రమను జయించగలిగాడంటే, అంత పెద్ద శ్రమలో నిలబడగలిగాడంటే కారణము ప్రార్థన. రెండంతల ఆశీర్వాదాలను తిరిగి పొందాడు, కారణం ప్రార్థన. దేవుని వాక్యం మీద నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని మాటను పట్టుకున్నాడు. ఎవరు విడిచినా నా దేవుడు నన్ను విడవడు, ఎవరు నాకు సహాయం చేయకపోయినా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని యోబు నిలబడినట్లుగా నీవును నీ జీవితాలను కూడా ప్రార్థన యందును వాక్యం యందును నిలబడినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాలను కూడా దేవుడు అభివృద్ధి చేస్తాడు. కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితాలు, నీ కుటుంబ జీవితాలు నీవు అభివృద్ధి లేకుండా ఉండడానికి కారణం ప్రార్థన జీవితం లేదు, వాక్య జీవితం లేదు. ఈరోజు ప్రార్థించే వ్యక్తులుగా, వాక్యము ఎద్దుల ధ్యానం చేసేటువంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని మార్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. సంఘము క్షేమాభివృద్ధి నొందాలంటే కొన్ని మెట్టులు, కొన్ని ప్రభా వాటిని దాటుకొని ముందుకెళ్తేనే సంఘము క్షేమాభివృద్ధి నొందుతుందని నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాల కొరకు నీకు వందనాలు అర్పిస్తూ ఉన్నా. ప్రార్థన యందు వాక్యమందు ఎడతెగక ప్రార్థన చేసి వాక్యమందు స్థిరముగా నాటబడినటువంటి వారుగా ప్రతి విశ్వాసులను మీరు మార్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. దైవావేశం వలన కలిగినటువంటి లేఖనాలు నాయన మాకు ఉపదేశించబడడానికి, మమ్మల్ని ప్రభువా ఖండించడానికి, తప్పులను సరిదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయటానికి ప్రయోజనకరముగా ఉన్నది ఆ వాక్యాలు. ఆ వాక్యము మీద కట్టబడినటువంటి వారముగా, ఆ వాక్యము మీద ప్రభువా మా జీవితాలు, మా కుటుంబాలు కట్టబడునుగా. ఈ వాక్యమును విన్న ప్రతి వారిని బలపరచండి, స్థిరపరచండి. నీ వాక్యము చేత ప్రభువా ఆధారముగా, ఆశ్రయముగా నిలబడమని ప్రార్థిస్తున్నాం. దేవునికి మొరపెడదాం రండి అనే కార్యక్రమాన్ని ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి కుటుంబాలను బలపరచండి, ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా దైవమా, ప్రతి బిడ్డలను నీ ఆత్మతో నింపి బలపరిచి రేపటి దిన ఆరాధనల కొరకు ప్రతి వారిని మీరు సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తాం. మమ్మల్ని, మా కుటుంబాలు మీరే స్థిరపరిచి, మీరే నడిపించి, మీరే బలపరచమని మేము ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో ఎందరైతే ప్రభువా ప్రార్థనలోకి భవిస్తున్నారు, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇక్కట్లో, వేదనలో, దుఃఖములో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కష్టాలు తొలగిపోవాలి, ప్రతి వేదనలు తొలగిపోవాలి, ప్రతి భారాలు యేసు నామములో తొలగిపోవునుగా. ప్రతి వారిని మీరే బలపరిచి ఆశీర్వదించి బలపరచమని సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం నీకు అర్పిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము మా మంచి తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మనుని సహవాసం మనతోను మన కుటుంబాలతోను సదాకాలము తోడయుండి ఆశీర్వదించి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక.